బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో భారీ ఉగ్రదాడి జరిగింది. జాఫర్ ఎక్స్ప్రెస్ పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 24 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. క్వెట్టా నుంచి చమన్ పాటక్ దగ్గర వెళుతూ ఉండగా క్వెట్టా చమన్ పాటక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ ఆత్మాహుతి బాంబర్గా గుర్తించారు. ట్రైన్ బోగిల్లో ఒకటి పూర్తిగా మంటలో ధ్వంసమైపోయింది. సహాయక చర్యలు చేపట్టారు రెస్క్యూ బృందం. పేరుడు ధాటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు సైతం ధ్వంసమయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ప్రస్తుతం పాకిస్తాన్ని భయపెడుతూ ఉంది ఉగ్రదాడి. పాకిస్తాన్ జాఫర్ ఎక్స్ప్రెస్కు అనుబంధంగా ఉంది ఒక షటిల్ ప్యాసింజర్. దీనిపై ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. క్వెట్టా ప్రాంతంలోని చమన్ పాటక్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ రోజు ఉదయం దాదాపు 8 గంటల ప్రాంతంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటికే 24 మంది మృతి చెందారు. ఈ సంఖ్య 30కి చేరినట్టుగా ఇంకొన్ని న్యూస్ అవుట్లెట్స్ చెప్తూ ఉన్నాయి. 100 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ జవాన్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న రైలు స్టేషన్ దగ్గరలో సిగ్నల్ దాటుతూ ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే వాహనానికి సంబంధించి అంటే పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం రైలు బోగిని ఢీకొట్టింది అని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నమాట. దీంతో భారీగా పేలుడు సంభవించింది. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు ఉన్నారు. పేలుడు ధాటికి రైలు దెబ్బతింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక భోగి మొత్తం పూర్తిగా మంటల్లో చిక్కుపోయింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వెంటనే ఆ పేలుడు సంభవించిన తర్వాత ఆ పేలుడు తీవ్రత ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు కూడా తాకింది. ఆ ఇంటి గోడలు ధ్వంసం అయిపోయాయి. ఆ ట్రాక్ దెబ్బతింది. దాంతోపాటు ప్రస్తుతం ఆ ప్రదేశాన్ని పాకిస్తాన్ ఫోర్సెస్ దాన్ని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్స్ వేగవంతం అవుతున్నాయి. దాంట్లో గాయపడిన వాళ్ళని సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. దాంతోపాటు దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించేసింది. పేలుడు సంభవించిన వెంటనే ఆ మంటల్లో కొంతమంది కాలి బూడిదైపోయారు. ఆ మంటల ధాటికి పేలుడు తీవ్రతకు జాఫర్ ఎక్స్ప్రెస్లోని ఒక బోగి పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. పేలుడు జరిగిన ప్రాంతానికి దగ్గరలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో అక్కడ చేరుకొని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేందుకు ప్రయత్నం చేశారు. కానీ పేలుడు తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనాల సందర్భంలో పేలుడు ఇంకా ఆ తీవ్రత పెరగచ్చు అని చెప్పి అంచనాల క్రమంలో వెంటనే అక్కడికి చేరుకున్న ఫోర్సెస్ వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడికి పంపించడం జరిగింది. పూర్తిగా క్లియర్ చేశారు ఆ ప్లేస్ అంతటిని కూడా. పూర్తిగా క్లియర్ చేసిన తర్వాత పూర్తిగా అప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. ఒక పక్క మంటల్లో కాలి బూడిదైపోతూ ఉంది ఆ ట్రైన్. రైల్వే స్టేషన్ దగ్గరలో పేలుడు ఘటన తమ పని అని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాకిస్తాన్ ఫోర్సెస్ వెళ్తూ ఉన్నాయి ఈ ట్రైన్లో. దీన్ని టార్గెట్ చేసుకున్నాం అని చెప్పి బలూచ్ ఆర్మీ చెప్పుకొచ్చింది. బలూచ్ ఆర్మీలోని మహిళ సైనాజ్ బలోచ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏమంటున్నారంటే పాకిస్తాన్ నేతలు తమ ప్రచారాన్ని అణచివేస్తున్నారు అని చెప్పి ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. తమ సంస్కృతి గుర్తింపు హక్కు నుండి కాలు రాస్తున్నారని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అణచివేతకు గురైన ప్రతి బలోచ్ బిడ్డ తన మాతృభూమి కోసం ప్రాణత్యాగాలకు సైతం సిద్ధమవుతాడు అని చెప్పి దాంట్లో చెప్పుకొచ్చారు. జాఫర్ ఎక్స్ప్రెస్కు కొన్నేళ్లుగా ముప్పు పొంచి ఉంది. ఎందుకు? బలూచ్ రెబల్స్ కావచ్చు, తెహ్రీకే తాలిబాన్, ఈ 2 గ్రూప్స్ కూడా ఈ ట్రైన్ని చాలాసార్లు టార్గెట్ చేసుకున్నాయి. గతంలో మీకు గుర్తుంటే కనుక ట్రైన్ వెళ్తూ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ ఘటనలో దాదాపుగా 200 మందికి పైగా మాట్లాడుతున్నాం. 400 మంది ఆ ట్రైన్లో ఉన్నారు. అప్పటి సందర్భంలో ఇదే జాఫర్ ఎక్స్ప్రెస్ మళ్ళీ ఇప్పుడు అదే జాఫర్ ఎక్స్ప్రెస్. గతంలో మీరు చూస్తే కనుక బ్రిడ్జ్ దాటి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇంకొన్ని సందర్భాలు అయితే దాన్ని పూర్తిగా ఆధీనంలో తీసుకున్నారు. హైజాక్ చేశారు. ఏకంగా హైజాక్ చేసే 200 మంది ఆ సందర్భంలో. అంటే అర్థం చేసుకోవచ్చు జాఫర్ ఎక్స్ప్రెస్ క్లియర్ టార్గెట్. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. పూర్తిగా భీతావహ పరిస్థితి నెలకొంది అక్కడ. మీకు గుర్తుంటే కనుక ఈ ట్రైన్కి ఎందుకంటే ఈ ట్రైన్లో జాఫర్ ఎక్స్ప్రెస్లో
వీళ్ళ ఫోర్సెస్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. క్వెటా నుంచి పంజాబ్కి వెళ్తూ ఉంటారు. ఆ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. దీంతో ఇది వాళ్ళకి టార్గెట్ అయిపోయింది. 2018లో జరిగింది, 2023లో కూడా చాలాసార్లు దీన్ని టార్గెట్ చేసుకున్నారు. రీసెంట్గా సైనిక కుటుంబాలు ప్రయాణిస్తూ ఉండగానే ఈ దాడి మళ్ళీ చోటు చేసుకుంది. 2018లో పంజాబ్ వెళుతూ ఉంది రైలు. అత్యంత సమీపంలో 2 బాంబులు పేలాయి. బలూచ్ రెబల్స్ రిమోట్ కంట్రోల్ సాయంతో దాడికి పాల్పడ్డారు. ఆ రోజు ప్రమాదం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 2023 జనవరి 19న రైల్లో బాంబు పేలి 19 మంది, 13 నుంచి 19 అనుకుంటా, ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ బట్ ఉండొచ్చు, 10 మందికి పైగా ఈ పాపం గాయపడ్డ పరిస్థితి ఉంది అక్కడ వాళ్ళు. అయితే కామన్ మ్యాన్ అంటే సామాన్యుడు అక్కడ బలైపోతూ ఉన్నాడు. క్వెటాకు 150 కిలోమీటర్ల దూరంలో బొలాన్ జిల్లాకు చెందిన ఒక ప్రదేశంలో ఒక ఘటన జరిగింది. ఇది జరుగుతూ ఉండగా 2024లో క్వెటా రైల్వే స్టేషన్లో పేలుడు జరిగింది. అందులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఘటనలు పాకిస్తాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం మేల్కోవాలి. పాకిస్తాన్ ప్రభుత్వం మేల్కొని అక్కడ ఏం జరుగుతోంది, బలూచ్ లిబరేషన్ ఆర్మీని అణచివేస్తూ ఉన్నారు. బలూచ్ ఆర్మీ ఏం కోరుకుంటున్నారు, మాకు మీతో సంబంధం లేదు, మాకు స్వతంత్ర దేశంగా ప్రకటించండి, మా బతుకేదో మేము బతుకుతామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ బలూచిస్తానే కావాలి. ఎందుకు బలూచిస్తాన్ వాళ్ళకి కావాలి? బలూచిస్తాన్ లేకపోతే కనుక పాకిస్తాన్ మనుగడ లేదు. అక్కడ ఖనిజ సంపద వాళ్ళకి కావాలి. చైనాకి కట్టబెట్టాలి, అమెరికాకి కట్టబెట్టాలి. బలూచిస్తాన్ లేకపోయినా, సింధ్ లేకపోయినా, పైన గిల్గిత్ బాల్తిస్తాన్ లేకపోయినా, ఈ 3 లేకపోతే పంజాబ్ అడుక్కు తినాలి. పాకిస్తాన్ పంజాబ్, ఎందుకంటే పాకిస్తాన్ పంజాబ్లోని ఈ అధికారులందరూ ఉంటూ ఉంటారు. బలూచిస్తాన్ ఖనిజ సంపద ఉంటుంది. సింధులో వాటర్ రిసోర్స్ గురించి మాట్లాడుకుంటారు. గిల్గిత్ బాల్తిస్తాన్ ఇది భారత్, మీరు చూస్తే కనుక జమ్మూ శ్రీనగర్ ఈ ప్రాంతానికి అటువైపు ఉంటుంది కదా, జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతం పైన చూస్తే అక్కడ ఉంటుంది. అది మాదే అంటుంది, ఇన్ఫాక్ట్ అది మనది, భారత్ది. సో కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటూ ఉన్నారు. అందుకే పాకిస్తాన్ సైన్యం వల్ల కావటం లేదు, ఎవరిని తట్టుకోలేకపోతున్నారు అక్కడ. అండ్ ఈ సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్ కాకుండా ఫెయిల్డ్ ఆర్షల్, వాళ్ళని ఏమంటారు, ఫీల్డ్ మార్షల్ కన్నా ఫెయిల్డ్ మార్షల్. ఇప్పుడు ఆర్మీ జనరల్లో ఏదేదో పెద్ద పెద్ద ర్యాంక్స్ తీసుకుంటున్నట్టున్నాడు ఆసిమ్ మునీర్. అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుంది అనేది, దాని గురించి అసలు మాట్లాడు. అండ్ ఈరోజు ఆ దాడికి సంబంధించి ఆ విజువల్స్ చూడండి, అంత తీవ్రంగా దాడి జరిగి అంత కాలిపోతూ ఉంటే ఇప్పటికీ బలూచిస్తానే కావాలి. బలూచిస్తాన్ విడిపోతాం. ఇన్ఫాక్ట్ వాళ్ళు కొద్ది రోజుల క్రితం వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. కానీ మిగిలిన దేశాలు యాక్సెప్ట్ చేయడానికి ఆలోచిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు అనవసరంగా పాకిస్తాన్తో పెట్టుకోవడం. దీనికి వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తే కనుక వాళ్ళు బతుకుతారు. ఎందుకంటే నీ వల్ల కావటం లేదు, చైనాకి ఆ మార్గాన్ని ఇచ్చేస్తావు. సో అనేక కారణాలు ఉన్నాయి ఇటు పాకిస్తాన్ మీద దాడులు జరపడానికి. ఓ పక్క బెలూచిస్తాన్ అటాక్స్ చేస్తూ ఉంది, తెహ్రీక్ తాలిబాన్ టీటీపీ వాళ్ళు కూడా పక్క దాడులు చేస్తూ ఉన్నారు. వీళ్ళ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంది, భయపడిపోతుంది. ఎవరు ఎప్పుడు ఎందుకు ఏ విధంగా దాడి చేస్తారో అర్థం కాక. ఒకరేమో వెళుతున్న బస్సు మీద దాడులు చేస్తారు, ఇంకొకరేమో వెళుతున్న ట్రైన్స్ మీద అటాక్ చేస్తారు, ఇంకొంతమంది ఏమో ఏకంగా మీరు చూస్తే కనుక అమెరికాకు సంబంధించి ఆ ఇష్యూ ట్రిగర్ అయిన తర్వాత ఇరాన్ అమెరికా కాన్ఫ్లిక్ట్ సందర్భంలో ఏకంగా అమెరికా ఎంబసీ దగ్గరికి వెళ్ళి గోల చేశారు, ఏకంగా హడావుడి చేశారు, ఏకంగా ఆందోళన చేశారు, నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు పాకిస్తాన్కి అమెరికా ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చేసింది. తర్వాత కొంచెం సర్దుమణిగింది. అంటే ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదని చెప్పి అక్కడ కూడా అంతర్గతంగా ఇష్యూస్ ట్రిగర్ అయ్యాయి. కాబట్టి పాకిస్తాన్ పూర్తిగా ముక్కలు అయిపోతుంది. ఎంత ముక్కలు అయిపోతుందంటే ఈ భాగం నాది అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్కు లేదు. బలూచిస్తాన్ నాది అని చెప్తే వాళ్ళ కోపం, అండ్ గిల్గిత్ బాల్తిస్తాన్ నాది అని చెప్తే కనుక వాళ్ళతో కోపం. సింధు ప్రజలు స్వతంత్ర దేశంగా ఏర్పడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలా ఎక్కడ చూసినా సిచ్యువేషనే. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.